హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి దత్తావతారుడు అవధూత శ్రీ పోలయ్య స్వామివారి షష్ఠి రోజండి. అంటే ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే షష్ఠిని ఆయన పేరు మీద ఒక పండగలా జరుపుకుంటారండి. అన్నదానాలు అవి కూడా చేస్తారు. అయితే మా ఫ్రెండ్ దుర్గ గారు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ఇది జరిపించారండి. దసరా నవరాత్రుల్లో షష్ఠి రోజు అనమాట. ఇన్ని నైవేద్యాలు వండి స్వామికి సమర్పించి అవి కూడా పేద ప్రజలకు పంచుతారండి. ప్రతి నెల అమావాస్య వెళ్ళిన షష్ఠికి వాళ్ళు అలాగే చేస్తారండి. అయితే స్వామివారికి ఒక మహత్యం ఉందండి, చాలా గొప్ప మహిమ ఉందండి. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఈ షష్ఠిలో సేవ చేసిన వాళ్ళకి ఏ కష్టమైనా తీరిపోతుందండి. ఆర్థిక బాధలు, ఈతి బాధలు, సంసారంలో ఉండే సమస్యలు అన్నీ తీరిపోతాయని ఒక నమ్మకం అండి. అయితే మా దుర్గగారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా చక్కగా ఇలా ఈ స్వామివారికి సేవ చేస్తూ 10 మందికి కూడా అవకాశం కల్పిస్తున్నారండి. ఈ సేవ చేసిన వాళ్ళ సమస్యలన్నీ కూడా చక్కగా తీరిపోతున్నాయి. ఈవిడేనండి మా ఫ్రెండ్ దుర్గ గారు. ఆవిడ బొట్టు పెట్టడానికి కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటూ ఇలా బొట్లు పెడుతూ దాని గురించి వివరణ ఇస్తూ చక్కగా పెట్టారండి. అది మనం ఇప్పుడు విందాము. మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే అమ్మవారి దగ్గర మనం వెళ్ళాం. ఓకే, పైన ఇంటికి పవర్ ఇచ్చేక్కడ సాంప్రదాయబద్ధంగా వచ్చిన వాళ్ళందరి కాళ్ళకి పసుపులు రాయటం, ఇలా బొట్టు పెట్టడం, ఇలా చక్కగా చేశారండి. అయితే పోలయ్య స్వామి వెంకటపాలెం అండి, విజయవాడ దగ్గర వెంకటపాలెం ఆయన ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు కూడా నేను చూశానండి ఆయన్ని. ఇప్పుడైతే ఆయన సమాధి పొందారని అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన లేకపోయినా ఉన్నట్లేనండి. ఇంత చక్కగా చేస్తున్నారు ఈ వేడుక, అందరూ ఇలా కలిసి అని అంటే ఆయన మహిమలు ఉన్నట్టేనండి. అలాగే మా దుర్గగారు వాళ్ళ ఫ్యామిలీలో అండి ఎన్నో కష్టాలకి ఆయన నిలబడ్డారండి. చాలా వివరాలు ఉంటాయన్నమాట. ఆవిడని అడిగితే ఎంత చక్కగా చెప్తారంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు పోలయ్య స్వామి వారి గురించి చాలా ఉన్నాయండి. మీరు ఎవరైనా పోలయ్య స్వామి గురించి తెలుసుకోవాలి అంటే మా దుర్గ గారిని అడిగితే అన్ని వివరాలు చెప్తారండి. చాలా మహిమగల ఆయనండి, దత్తావధూత అని అంటారనమాట ఆయన్ని. పోలయ్య స్వామి గురించి ఇలా అనమాట. ఆ స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి దగ్గరే ఉన్న వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడికి కూడా ఈ నైవేద్యాలన్నీ తీసుకెళ్ళి అందరం కలిసి సమర్పించామండి. అందరం కూడా వండినవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ సమర్పించిన తర్వాత మిగతా ఆలయాల్లో కూడా ఇచ్చామండి. ఇదిగోండి ఇవన్నీ నైవేద్యాలు అనమాట. అన్నీ కూడా చాలా భారీ ఎత్తునండి. ఎంతమంది జనం వచ్చారో చెప్పలేమన్నమాట అండి. అంతమందికి కూడా వీళ్ళు ఇలాగా వండి పెట్టడం అనేది ఆ స్వామి మహిమే అని చెప్పుకోవాలండి. పోలయ్య స్వామి మహిమేనండి. ఆవిడని అడిగితే అదే అంటారండి దుర్గ గారు. ఏమండి ఇవన్నీ ఎలా చేశారండి? ఇంత పెద్ద పెద్ద దబరా గిన్నెల్లో చేసుకుని ప్రతి నెల కూడా పేదవాళ్ళకి పంచుతారండి. వాళ్ళ ఇంటి దగ్గరే శక్తిపటాన్ని పసుపాట కూడా ఆడిచ్చారండి. పసుపాట ఆడిచ్చే ముందు ఇలా శక్తిపటం అంటే అమ్మవారు వచ్చినట్టేనండి. అమ్మవారికి కాళ్ళు కడిగి కొబ్బరికాయలు కొట్టి మన మచిలీపట్నంలో అంటే మా మచిలీపట్నం అన్నాను అనుకోండి బయట వాళ్ళకి తెలియడం కోసం, మా మచిలీపట్నంలోనండి ఇక్కడ ఈ శక్తిపటం అనేది చాలా ప్రత్యేకత అనమాట. నేను షార్ట్ వీడియోస్లో కూడా మీకు చూపించాను. అసలు అమ్మవారు మన ఇంటి ముందుకు వచ్చినట్టే భావించి అమ్మవారికి దండలు వేసి కాళ్ళ మీద పసుపు కుంకుమ వేసి పూజ చేసి కాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి అమ్మవారికి వస్త్రాలు కూడా సమర్పించుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే అమ్మవారే ఇంటి ముందుకు వచ్చారు అనే దీంతో అండి. అదిగోండి చీర అది ఇస్తున్నారు కదా, అలా అనమాట. పసుపు కుంకాలన్నీ సమర్పించుకుంటారండి. అయితే ఈ శక్తిపటానికి ఒకవైపు కాళికా అమ్మవారి ఉగ్రరూపం, ఒకవైపు ఆంజనేయ స్వామి ఉంటారండి. ఈ శక్తిపటాన్ని ధరించే వాళ్ళు మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం చేస్తారండి ఇదంతా కూడా. ఇదిగోండి పసుపాట అంటే ఇలా అనమాట. పసుపుని ఇలా అమ్మవారి మీద జల్లుతూ ఉంటారండి. అమ్మవారు అలా చిందేస్తూ ఉంటారనమాట. ఇది మా మచిలీపట్నం స్పెషల్ అని చెప్పొచ్చండి. కలకత్తాలో ఇలా జరుగుతుందండి శక్తిపటాలు అనేవి.
అదే శక్తి పటాలు మళ్ళీ మన మచిలీపట్నంలో తప్ప ఇంకెక్కడా చూడలేమండి. చాలా స్పెషల్ అనమాట. ఈ దసరా నవరాత్రుల్లో మాత్రం అసలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుందండి. ఆ శక్తిపటం ధరించి అమ్మవారు చిందేస్తూ ఉంటే, ఆ పసుపాట అలా ఆడుతూ ఉంటే నేనైతే జన్మ ధరించిపోయినట్టే భావించానండి. ఎందుకంటే పసుపాట కూడా ఏదో చిన్నగా చూశాను కానండి, ఇక్కడ మాత్రం చాలాసేపు చాలా చక్కగా చేశారండి ఇదంతా కూడా. ఇగోండి పసుపుతో నిండిపోయి ఉంటారండి ఈ పసుపాట ఆడిచ్చినప్పుడు, చుట్టూ ఉన్నవాళ్ళు ఈ పసుపు వేసిన వాళ్ళందరూ. అయితే ఇలా జరుగుతున్నప్పుడు అండి ఒక ఆమెకి ఒంటి మీద కూడా వచ్చారండి. ఆవిడ కూడా ఇలా డాన్స్ వేశారనమాట, అదే నృత్యం అనుకోండి. అలా చక్కగా అండి చిందులు వేశారనమాట ఆవిడ కూడా. కొద్దిసేపటికి శాంతించారనుకోండి. అది కూడా నాకు చాలా అద్భుతం అనిపించింది అనమాట. ఎందుకంటే అండి ఈ డప్పుల సౌండ్ అండి, వీడియోలో అయితే మనం డప్పుల సౌండ్ పెట్టకూడదు కాబట్టి నేను మీకు వినిపించట్లేదు కానండి. అసలు ఈ డప్పుల సౌండ్తో అమ్మవారు ఊరూరా తింటింటా తిరుగుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మొదటగా వినాయకుడి గుడిలో నైవేద్యాలు సమర్పించాం కదండి. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర గంగానమ్మ గుడి ఉందండి, ఆ అమ్మవారికి కూడా నైవేద్యాలు సమర్పించామండి అందరం తీసుకెళ్ళి. ఇగోండి అమ్మవారికి కూడా పూజారి గారు చక్కగా పూజ చేసి హారతి ఇచ్చి ఆ ప్రసాదాలన్నీ అలా నైవేద్యం పెట్టారనమాట అండి. ఇక్కడైతే మేము వెళ్ళేసరికి లింగాష్టకం ఇవన్నీ చదువుతున్నారండి, కాలభైరవాష్టకం ఇవన్నీ చదువుతున్నారు. మేము కూడా గొంతు కలిపామనుకోండి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇగోండి పూజారి గారి మేము తీసుకెళ్ళిన నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చారండి. ఇది కూడా ఒక ముచ్చటగా అనిపించిందండి. దసరా నవరాత్రుల్లో ఇలా చేయటం ఆ పోలయ్య స్వామి దయ వల్ల మేము కూడా ఇవన్నీ చూడగలగడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇందులో కూడా భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారండి. ఈ దసరా నవరాత్రుల్లో అందరూ భవానీ మాల వేసుకుంటారు కదండి. అయితే మా ఊర్లో శక్తి గుడి చాలా ప్రశస్తం అండి. ఈ శక్తి పటాలు అనేవి శక్తి గుడి దగ్గర నుంచే మొదలవుతాయి. ఇదిగోండి కాళికా భవానీ శక్తి ఆలయం అని ఈడేపల్లిలో ఉంటుందండి. ఈ అమ్మవారే అనమాట. శక్తి పటాలకి ముందు ఇక్కడికి వచ్చే వేసుకుంటారండి. శక్తి పటం ధరించే వాళ్ళందరూ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చే స్టార్ట్ అవుతారనమాట దసరా నవరాత్రులు నిలబెట్టే రోజు. అయితే నైవేద్యాలు శక్తి గుడిలో కూడా సమర్పించారండి. అందరం కలిసి తీసుకెళ్ళామన్నమాట. లోపల అమ్మవారికి శక్తి గుడిలో కూడా నైవేద్యం పెట్టారండి. అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. చాలా చక్కగా ఉంటారండి, చాలా ఫేమస్. మనం ఏది కోరుకున్నా జరుగుతుందండి ఈ అమ్మవారి దగ్గర. అంత బాగా అమ్మవారి మహిమ ఉంటుందండి ఇక్కడ. ఇగోండి ఇక్కడ కూడా ఇవి తీసుకుని స్వామివారివి తీసుకుని వచ్చాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది పోలయ్య స్వామికి సంబంధించిందే చేస్తున్నారండి. అలాగే ఈ గుళ్ళ దగ్గర కూడా చేశారనమాట. ఇగోండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూసారా, కాళికా అమ్మవారు. ఈ నైవేద్యాలన్నీ ఈ అమ్మవారికి కూడా సమర్పించిన తర్వాత అక్కడ కూడా చక్కగా హారతి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మేము బయటకు వచ్చాక ఆ నైవేద్యాలన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాలంటే మీరు చూస్తే మీరే గుర్తుపడతారు. అవన్నీ నేను పేర్లు చెప్పక్కర్లేదు. అన్నప్రసాదాలే కానీ, శనగల ప్రసాదమే కానీ, రవ్వ కేసరని ఇలా అండి చాలా రకాలు చేశారండి. మొత్తం 11 రకాలు ఇంకా పైనే ఉన్నాయో, నేనైతే లెక్కపెట్టలేదండి. ఇలా పెట్టుకుని వచ్చిన వాళ్ళు విస్తరలో చూస్తే అసలు నిండిపోయిందనమాట అండి. జనం కూడా అలాగే వచ్చారండి. ఈ పక్కన కూడా ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇగోండి చూసారా ఎన్ని నైవేద్యాలు, చలిమిడి వడపప్పుతో సహా అన్నీ కూడా అన్ని రకాలు వండి పెట్టారండి. విస్తరాకైతే నిండిపోయింది అసలు. అన్ని ప్రసాదాలు, జనం కూడా అలాగే వచ్చారండి. గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించారండి. ఇంత గొప్పగా చేయగలగడం కూడా చాలా గొప్ప విషయం అండి. అయితే అన్నిటితో పాటు పానకం కూడా ఇచ్చారండి. అసలు ఇలా వడ్డించి పెడుతూ ఉంటే జనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారండి, తీసుకునేవాళ్ళు తీసుకుంటున్నారు. ఒక మహత్తరమైన కార్యక్రమం జరిగిందండి పోలయ్య స్వామి వారి పేరు మీద. ఆయన ఆశీర్వాదంతో ఆయన భక్త బృందం చేసిన ప్రోగ్రాం అండి ఇదంతా కూడా. చాలా చక్కగా జరిగిందండి. నేనైతే చాలా అదృష్టంగా భావించాను. ఎప్పుడైనా సేవ చేసుకునే అవకాశం దొరికితే తప్పకుండా స్వామి నాకు ఇస్తే చేయాలని నేను కూడా అనుకుంటున్నానండి. చాలా చక్కగా జరిపించారండి. మా ఫ్రెండ్ పిలవడం వల్ల నేను కూడా వెళ్ళి ఇందులో ఏదో చిన్నగా పార్టిసిపేట్ చేశానండి. నేనైతే పెద్దగా ఏం చేయలేదు, కానీ అదే నాకు ఆనందాన్ని కలిగించింది ఇవన్నీ చూడడం. అవన్నీ కూడా మీకు కూడా నచ్చిందండి ఈ వీడియో. ఎంత చక్కని ఇలా శక్తి పటాల గురించి అవన్నీ అనమాట. చాలా గొప్పగా అనిపించిందండి. ఆ పసుపాట కూడా నేను మర్చిపోలేని విధంగా ఉందండి. పోలయ్య స్వామి వారి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ లభించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.